రాష్ట్రంలో పెన్షన్ పథకంలో అనర్హుల ఏరివేత కార్యక్రమం త్వరలోనే చేపడతాము అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ మంత్రి అచ్చెన్నాయుడు ఈ పెన్షన్స్ను మత్స్యకారులకు అందించారు. అభివృద్ధికి దూరంగా ఉన్న కండ్రవీధి కాలువలు, రోడ్లను, గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ కండ్రవీధి ప్రజలు సమస్యలను వివరించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అర్హులందరికీ పెన్షన్ అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అప్పులేనని, అయినప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వెనకాడమని తెలిపారు. అలాగే జిల్లాలో టెక్కలిని ఒక అద్భుతమైన పట్టణంగా తీర్చిదిద్దామని చెప్పారు. జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ మాట్లాడుతూ కండ్రవీధి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తిరిగి 241 ఇల్లు అంటే దిగువ వీధి పై వీధి లెక్క పెడితే ఇల్లులు మాత్రమే 241 ఇల్లు లెక్క వచ్చేసారు. అంటే అది రేపు ఇల్లు, గుడిసిల్లు, కొంతమంది పట్టాలు వేసుకొని ఉన్నారు. అది మనము చేయాల్సిన పనులు సార్. సో ఒక్కొక్క ఇంట్లో కొన్నింట్లో కూడా 2 3 ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి అక్కడ జాగా లేదు కాబట్టి మన దగ్గరలో ఎక్కడైనా ఒక మంచి ప్లేస్ ని సెలెక్ట్ చేసుకొని అక్కడ వాళ్ళకి ఇల్లు ఇవ్వడం చేయాలి సార్. చేస్తున్నాం. మాకు ఎస్సీతో కలిపితే మాకు ఏదో బాగా సార్. పేదవాళ్ళు పథకాలు కడతాం సార్. పేదవాళ్ళు చాలా అన్యాయం అయిపోతున్నారు. ఎస్సీలో ఏదో మాకు ఇస్తే ఏదో అందరికీ ఉపకారం చేయకపోతే మా పిల్లల పీరియడ్ పనికొస్తుంది సార్. అది సార్ బీసీఏ చేశారు. ఏదో అందువల్ల అవుతుందని మాకు నమ్మకం. ఏ చెరువుకి వెళ్ళినా ఆ ఊరికి 1 లక్ష 2 లక్షలు ఇచ్చేసి మనం సామాన్ పట్టాలి. అందరూ లాస్ట్ ఇప్పుడు కూడా మనం ఇలాగే ఉన్నాం. దానికి ఎవరు సంబంధించిన ఎవరు ఎక్కడికి వెళ్ళినా మనకి ఆ ఊరు 5 లక్షలు ఇస్తారా ఆశ్చర్యిస్తాం. ఇక లీజ్ గవర్నమెంట్ లీజ్ కట్టినా ఆ ఊరికి 5 లక్షలు ఇవ్వాలి. మరి ఏం బతుకుతుందో ఎవరు చెరువు చేయగా ఇప్పుడు సిమెంట్ ప్లాంట్కి, టైల్స్ పల్లి, కూలికి మరి చెరువులు చేయడం లేదు సార్. ఈ కూలి పనికి వెళ్ళిపోతుంది తప్ప చెరువులు చేయడం లేదు. దానివల్ల మనకి లాభం నష్టమే. ఇప్పుడు ఒక చెరువు ఉంది, ఆ ఊరికి 5 లక్షలు కడితేనే అక్కడ నీరు చెరువు చేపలు వదిలేసి పట్టాలి. ఆ చేపలు పట్టితే మనకి పైసా, లేకపోతే అది ఈ ఊరు తీసి హైదరాబాద్, పలాసో, ఎక్కడికో వెళ్ళిపోవడం. ఒక కారణం వల్ల మనం ఇక్కడ వచ్చాం. బట్ కానీ చాలా ఇష్యూస్ సార్ ఇక్కడ ఈ కాలనీలో ఉంది. ఏపీ స్టేట్ హౌసింగ్ ద్వారా ఇక్కడ మన ఒక మోడల్ సొసైటీగా మనం ఎలా కొట్టుకు సార్, మనం త్వరలోనే మనం ఒక మీటింగ్ పెట్టుకొని దీనికి ఒక ప్లాన్ పెడదాం సార్. ఇది కాకుండా చాలా ఇష్యూస్ చెప్పారు. ఆ డ్రైనేజ్ వాటర్ ఇల్లు మధ్యల నుంచి ఆ చెరువు వైపు వెళ్తుంది. ఆ చెరువు కూడా స్నానాలకి, మంచినీటికి అది కూడా వాడతారు. చాలా దయనీయంగా ఉంది. అది కూడా మనం ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఇది కాకుండా ఇంకా మశానం ఇష్యూ ఒకటి చెప్పారు. అది ఆర్డీఓ గారి ద్వారా ఆ సైట్ ఎవరిది, సైట్ మనం ఎలా అలాట్ చేయాలి, దీని మీద కూడా చర్యలు తీసుకుంటాం సార్. ఇది కాకుండా చాలా మంది చదువు వాళ్ళు ఉన్నారు. బట్ కానీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేక వలసకి వెళ్ళడం, లేకపోతే వేరే చోట్ల అక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మనం ఎలా తీసుకురావాలి అది కూడా మనం చూస్తాం సార్. ఖచ్చితంగా సార్ ఒక పెన్షన్ మనం ఈ రోజు మనం ఎంత మంచిగా మనం చేసాం, మిగతా ఇష్యూస్ కూడా ఈ కాలనీలో మనం అలాగే మనం సాల్వ్ చేస్తాం సార్. మీ ఆధ్వర్యంలో సార్, మీ డైరెక్షన్స్ బట్టి ఇతర ఇష్యూస్ కూడా మనం త్వరలో మనం సాల్వ్ చేస్తాం. మీ చెరువులు మళ్ళీ మీకే వచ్చినట్టు చేస్తాం. చేప పిల్లలు ఉచితంగా ఇప్పిస్తాను, పట్టుకోవడానికి వాళ్ళు ఇస్తాం. ఇవన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈరోజు టెక్కలి డివిజనల్ హెడ్ క్వార్టర్ 2014 ముందు ఒకరోజు చూస్తే టెక్కలి ఒక చిన్న పల్లెటూరు. ఆ రోజు 5 సంవత్సరాలు మీ అందరి సహకారంతో ఆ రోజు గెలిచి మంత్రి 5 సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేశాం. కలెక్టర్ గారితో మాట్లాడి గవర్నమెంట్ కి పంపించి అక్కడి నుంచి ఢిల్లీ పంపించి ఆ ప్రాజెక్టు కూడా తీసుకొస్తే మన నియోజకవర్గానికి మంచినీటి సమస్య కూడా ఉండదు. నేను అయ్యింది 50 రోజులు, కానీ 50 రోజుల్లో ఎక్కడ కూడా ఏ అవకాశాన్ని వదలడం లేదు. అన్నీ ఉపయోగించుకొని ముందుకెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పింఛన్ల పంపిణీకి వచ్చినప్పుడు మీ బాధ, ఆవేదన చూశాను. మీరు ఒక నమ్మకంతో ఉన్నారు. చేస్తే మీరే చేయాలి,
మీ పేరు శాశ్వతంగా ఉండాలని. నాకు అదే కావాలి. ఎవరు ఎన్ని రోజులు బతకరు, ఎవరు అధికారంలో ఉండరు ఎక్కువ రోజులు. ఎవరైనా ఒక పని చేస్తే ఆ పనే శాశ్వతంగా ఉంటుంది. ఆ గుర్తుండిపోయే విధంగా మీ అందరి సహకారంతో చేస్తాను. కండ్రవీధి పెద్దలారా, రాజకీయం పక్కన పెట్టేయండి. ఎలక్షన్లతో రాజకీయం అయిపోయింది. ఆ రోజు నుంచి మనందరం ఒకటే, కలిసి పనిచేసుకుందాం, అభివృద్ధి చేద్దాం, పేదవాడికి సహకారపడదాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా మీకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని నెరవేరుస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ